హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ పెళ్లి ప్రయాణం 26 భాగాన్ని వినేద్దాం. చందు ఏం మాట్లాడాలో తెలియక అలానే చూస్తూ ఉంటాడు. అలా చూస్తుంటేనే అర్థమవుతుంది. అండ్ యూ డోంట్ వరీ బాస్, ఆ ప్లాన్ సక్సెస్ అవ్వదులే అంటాడు జాన్ నవ్వుతూ. వాట్, అది మీరెలా చెప్పగలరు అంటాడు చందు. ఎలా అంటే ఇప్పుడు మీరు ప్రణయ్కి మెసేజ్ చేశారు అండ్ తను వచ్చి మేనేజ్ చేస్తాడు కాబట్టి అంటాడు జాన్ కూల్గా. చందు ఇంకా షాక్లోనే ఉంటాడు. నాకెలా తెలిసింది అనుకుంటున్నావా అంటాడు జాన్ నవ్వుతూ. అంటాడు చందు. ఎలా అంటే నైనా డివోర్స్ గురించి చెప్పగానే చేంజ్ అయిన మీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చెప్తున్నాయి. అండ్ అడ్రస్ అడిగినప్పుడు మీరు పడిన కంగారు చెప్తుంది. అండ్ అది కొరియర్ ఇమ్మని చెప్పినప్పుడు మీరు పడిన భయం చెప్తుంది అంటాడు జాన్ సూటిగా చందు వైపే చూస్తూ. చందు ఏం మాట్లాడకుండా అతని వైపే చూస్తూ ఉంటాడు. వెల్, నాకు వాళ్ళు విడిపోవడం అస్సలు ఇష్టం లేదు అంటాడు జాన్ చందు వైపు చూస్తూ. అవునా, కానీ ఎందుకు? అయినా మీరు ఇక్కడికి వచ్చింది వాళ్ళని విడదీయడానికే కదా అంటాడు చందు అతని వైపు అనుమానంగా చూస్తూ. ఎస్ అఫ్కోర్స్, బట్ స్పెల్లింగ్ మిస్టేక్. విడదీయడానికే కానీ శశి ప్రణయ్ని కాదు, నైనా ప్రణయ్ని అంటాడు జాన్ నవ్వుతూ. వాట్, అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు అంటాడు చందు కన్ఫ్యూజ్ అవుతూ. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. నిజానికి నేను నైనాని కాలేజ్ టైంలో నుంచి లవ్ చేస్తాను. బట్ తను మాత్రం ఎప్పుడు ప్రణయ్ అంటూ ఉండేది. నేను నా లవ్ తనకి చెప్పాలనుకుంటున్న టైంలోనే తనే వచ్చి తనకు ప్రణయ్ అంటే ఇష్టమని అతన్నే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని చెప్పింది. ప్రేమించిన అమ్మాయి వచ్చి తను ఎవరినో ప్రేమిస్తున్నానని చెప్తే ఎలా ఉంటుంది? నాకు అలానే ఉంది. ఆ పెయిన్ భరించలేక కాలేజ్ నుంచి ట్రాన్స్ఫర్ పెట్టుకుని అబ్రాడ్ వెళ్ళిపోయాను. కానీ నైనా మాత్రం ప్రణయ్ గురించిన చిన్న విషయం నాతోనే షేర్ చేసుకునేది. నేను కూడా ఒక ఫ్రెండ్ లాగా వినేవాడిని. బట్ సడన్గా ప్రణయ్కి పెళ్ళి అయిందని వాళ్ళని విడదీయాలని చెప్పడం స్టార్ట్ చేసింది. నేను ఎంత చెప్పినా వినలేదు. సడన్గా కాల్ చేసి నన్ను రమ్మంది. నేను వచ్చాను. అండ్ అప్పటి నుంచి రకరకాల ప్లాన్స్ వేస్తూనే ఉంది. అందులో ఒక్కటి కూడా సక్సెస్ అవ్వవు. ఎందుకంటే నేను అవ్వనివ్వను కదా అంటాడు జాన్ నవ్వుతూ. అప్పటి వరకు టెన్షన్ పడిన చందు ఆ మాటలు విన్నాక కూల్ అవుతాడు. థ్యాంక్స్ బాస్, నిజంగా ఇప్పటి వరకు చాలా టెన్షన్ వచ్చింది. బట్ ఇప్పుడు చాలా రిలీఫ్గా ఉంది అంటాడు చందు నవ్వుతూ. ప్రణయ్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ చందు. అలా ఎలా అతని లైఫ్ స్పాయిల్ అవుతుంటే చూస్తూ ఉంటాను చెప్పు. అండ్ ఇంకా నైనా, దీనికి బాడీ ఎదిగింది కానీ బ్రెయిన్ ఎదగలేదు. ఏదైనా నచ్చగానే దాన్నే కావాలనుకుంటుంది. దానికోసం ఏం చేయడానికైనా సిద్ధమవుతుంది. అలా అని చెడ్డది మాత్రం కాదు, గారాభం వల్ల అలా అయిందంతే అంటాడు జాన్. అర్థమవుతుంది అంటాడు చందు నవ్వుతూ. ఇంతకీ మరి నెక్స్ట్ ప్లాన్ ఏంటి? అసలు ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటి అని అడుగుతాడు చందు. ఏముంది, సింపుల్. నాకు నైనాకి పెళ్ళవడమే అంటాడు జాన్ నవ్వుతూ. ఏంటి బాబు సింపులా? అసలు దీనికి తను ఒప్పుకోవాలి కదా అంటాడు చందు. అసలు ఒప్పుకోదు కానీ తనకి తెలియకుండా చేసుకోవాలి. అలా అని తను హర్ట్ అవ్వకూడదు అంటాడు జాన్. ఇది మరీ బాగుంది. పెళ్ళవ్వాలి కానీ ఆమె హర్ట్ అవ్వకూడదట. అయ్యే పనేనా అంటాడు చందు వెటకారంగా. కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదు అంటారు కదా. సో మా కళ్యాణం వచ్చేసింది. సో అస్సలు ఆగదు. వెయిట్ అండ్ వాచ్ అంటాడు జాన్ నవ్వుతూ. ఇంతలో నైనా రావడంతో ఇద్దరు తిరిగి హాల్లోకి వస్తారు. ఏంటి ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళిపోయారు అంటుంది నైనా. నథింగ్ నైనా, చందుకి ఈ హౌస్ చూపిస్తున్నాను అంతే అంటాడు జాన్ నవ్వుతూ. ఓకే సరే, మరి కోర్టుకి టైం అవుతుంది వెళ్దామా అంటుంది నైనా వాచ్ చూసుకుంటూ. చందుకి మళ్ళీ టెన్షన్ స్టార్ట్ అవుతుంది. అలానే జాన్ వైపు చూసేసరికి పద అని సైగ చేస్తాడు. చందు ఓకే అని వాళ్ళని ఫాలో అవుతాడు. బావా, నాకు ఒక డౌట్ ఉంది అడగనా అంటుంది శశి ప్రణయ్ వైపు చూస్తూ. నా దగ్గర నీకు పర్మిషన్ ఏంట్రా? నీకేం కావాలో అడుగు అంటాడు ప్రణయ్ శశి తల నిమురుతూ. బావా, మనం మన ఇంట్లో ఉన్నప్పుడు నువ్వు లాయర్తో మాట్లాడావు కదా, ఎందుకు బావా అని అంటుంది శశి భయంగా. అదా, నేను నీ పేరు మీద ఒక ప్రాపర్టీ కొంటున్నాను, అందుకే ఆ రోజు లాయర్తో మాట్లాడాను అంటాడు ప్రణయ్. ఓహో అవునా, అయినా నా పేరు మీద ఎందుకు బావా? మన అమ్మ పేరు మీద కొనొచ్చు కదా అంటుంది శశి. తరం పేరు మీద ఆల్రెడీ ఉందిరా. మన పెళ్ళికి మీ అమ్మ వాళ్ళు పెట్టింది కాకుండా నా సొంతంగా ఏదైనా చెయ్యాలి అనిపించింది, అందుకే ఇది అని అంటాడు ప్రణయ్. బావా, నా పేరు మీద కాదు బావా, నీ పేరు మీద కొను, లేకపోతే అత్త పేరు మీద కొనొచ్చు కదా అంటుంది శశి. బంగారం, ఇప్పుడు ఏమైంది చెప్పు? నేను ఈ విషయం అమ్మ వాళ్ళకు కూడా చెప్పేస్తాను, వాళ్ళకు కూడా ఓకే అన్నారు అంటాడు ప్రణయ్. అలాగే బావా అంటుంది శశి. ఏంటి బంగారం, ఆ రోజు నా మాటలు విని మన డివోర్స్ కోసం అనుకున్నావా ఏంటి అంటాడు ప్రణయ్ నవ్వుతూ. నిజం బావా, నేను అదే అనుకున్నాను, అందుకే ఆ రోజు అంతలా ఫీల్ అయ్యాను అంటుంది శశి తలదించుకుని.
బంగారం, మన మధ్యలో ఇంకా అలాంటి సిచ్యువేషన్ రాదులే. అప్పుడంటే ఏదో అర్థం లేని ఆలోచనలో అలా మాట్లాడాను. అయినా అప్పుడు సిచ్యువేషన్ ఏంటో నీకు తెలుసు కదా బంగారం, అందుకే అలా చేయాల్సి వచ్చింది. ఇంకెప్పుడు అలాంటి టాపిక్ మన మధ్యలో రాదు, సరేనా? ప్రామిస్ అంటాడు ప్రణయ్. హా బావా, ఒకవేళ అంటే అలాంటి సిచ్యువేషన్ కనుక వస్తే అదే నా చివరి రోజు అవుతుంది అంటుంది శశి కళ్ళ నిండా నీళ్ళతో. హే మెంటల్, ఏంటి ఆ మాటలు అని అరుస్తాడు ప్రణయ్ కోపంగా. ప్రణయ్ కోపం చూసి తను ఏమన్నదో అర్థమై కంగారుగా ప్రణయ్ వైపే చూస్తుంది. కోపం వల్ల చాలా రెడ్డిగా అయిపోయాడు, కానీ కళ్ళల్లో మాత్రం నీళ్లు తిరుగుతాయి. అయ్యో బావా, ప్లీజ్ బావా, నువ్వు అలా ఉండకు, నాకు భయంగా ఉంది. అయినా నేను వదిలి నేను ఎక్కడికి వెళ్తాను చెప్పు? ఒకవేళ వెళ్లాల్సి వస్తే నిన్ను కూడా నాతో పాటు తీసుకుని వెళ్తాను, అంతేకాని నిన్ను మాత్రం వదలను బావా అంటుంది శశి ప్రణయ్ని హక్ చేసుకుని. ప్రణయ్ శశి చుట్టూ చేతులు వేసి ఇంకా గట్టిగా హక్ చేసుకుంటాడు. సారీ బావా, ఇంకెప్పుడు అలా మాట్లాడను అంటుంది శశి బాధగా. ప్లీజ్ బంగారం, అలాంటి మాటలు మాట్లాడుకో, నేను తట్టుకోలేను. అసలు నువ్వంటూ లేకపోతే నేను లేనంటే. నువ్వు నా ప్రాణం బంగారం అంటాడు ప్రణయ్. ఐ లవ్ యూ బావా అంటుంది శశి ప్రేమగా ప్రణయ్ వైపే చూస్తూ. ప్రణయ్ కూడా శశి వైపే చూస్తూ ఐ లవ్ యూ బంగారం అని తన నుదుటి మీద ముద్దు పెట్టుకుంటాడు. సరే మరి, కోర్టుకి టైం అవుతుంది, వెళ్దామా అంటుంది నైనా వాచ్ చూసుకుంటూ. చందుకి మళ్ళీ టెన్షన్ స్టార్ట్ అవుతుంది. అలానే జాన్ వైపు చూసేసరికి పద అని సైగ చేస్తాడు. చందు ఓకే అని వాళ్ళని ఫాలో అవుతాడు. జాన్ కార్ డ్రైవ్ చేస్తుంటే తన పక్కన చందు కూర్చుంటాడు. వెనకాల సీట్లో నైనా కూర్చుని ఫోన్ చూస్తూ సాంగ్స్ వింటూ ఉంటుంది. అబ్బా, ఈ రాక్షసి ఎంత ప్రశాంతంగా ఉంది. ఇక్కడ మా అందరినీ భయపెడుతూ అది మాత్రం సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తుంది. వీడేమో అన్నీ సగం సగం చెప్పి నాకున్న టెన్షన్ ఇంకా ఎక్కువ చేస్తున్నాడు. ఈ ప్రణయ్ ఏమో మెసేజ్ చూడలేదు. వీళ్ళ మధ్యలో నాకు పిచ్చి పట్టేలా ఉంది అనుకుంటాడు చందు మనసులో. హహ బాస్, అంతలా తిట్టుకోకు, ప్లాన్ ఏంటో నీకు కూడా చెప్తానులే అంటాడు జాన్ నవ్వుతూ. నవ్వకు బాస్, కోపం వస్తుంది. అసలు మీరు ఇంత కూల్గా ఎలా ఉన్నారు అంటాడు చందు అసహనంగా. అరే, కోపంలో మీరు క్యూట్గా ఉంటారు అని ఎవరైనా చెప్పారా అని అడుగుతాడు జాన్ నవ్వు ఆపుకుంటూ. మీకు నన్ను చూస్తే నవ్వులాటగా ఉందా అంటాడు చందు ఉడుక్కుంటూ. అయ్యో, నువ్వు అంత టెన్షన్ పడకు అంటాడు జాన్ నవ్వుతూ. ఎలా టెన్షన్ పడకుండా ఉండాలి? ఇంకో 5 minutesలో కోర్టు వచ్చేస్తుంది అంటాడు చందు భయంగా. ఇంకా 5 minutes ఉందిగా అంటాడు జాన్ నవ్వుతూ. చందుకి మాత్రం చాలా అసహనంగా ఉంటుంది. అసలు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. వీళ్ళని అడిగినా చెప్పేలా లేరు అని సైలెంట్గా కూర్చుంటాడు. జాన్ చందు వైపు చూసి చిన్నగా నవ్వుకొని తన వాచ్లో టైం చూసి 5 నుంచి కౌంట్డౌన్ స్టార్ట్ చేస్తాడు. చందు జాన్ ఏం చేయబోతున్నాడని అతని వైపు చూస్తూ ఉంటాడు. సరిగ్గా 1 అనేసరికి నైనా ఫోన్ రింగ్ అవడంతో ఇద్దరు అలర్ట్ అయి వెనక్కి చూస్తారు. కాల్ లిఫ్ట్ చేసిన నైనా కంగారుగా వాట్, ఏమైంది, ఎప్పుడు, ఎలా అంటుంది ప్లస్ బాధ కలగలిపిన గొంతుతో. జాన్ కార్ పక్కకు ఆపి తన వైపే చూస్తాడు. జాన్ కార్ ఇంటి వైపు పోనివ్వు అంటుంది నైనా కంగారుగా. వై నైనా, ఇంకో 1 minute మనం కోర్టు దగ్గరికి వెళ్తాం కదా అంటాడు జాన్. నో జాన్, ఇప్పుడు అదంతా ఇంపార్టెంట్ కాదు, ఫస్ట్ నేను చెప్పింది చెయ్యి అంటుంది నైనా కోపంగా. నీ ఇష్టం అని చెప్పి చిన్నగా నవ్వుకొని కార్ రివర్స్ చేసి ఇంటికి తీసుకుని వస్తాడు. చందు మాత్రం అసలు ఏమైందో అర్థం కాక వాళ్ళ వెనకాలే ఫాలో అవుతాడు. నైనా కంగారుగా ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ నాన్న రూమ్ దగ్గరికి వెళ్తుంది. అప్పుడే లోపల నుంచి డాక్టర్ బయటకు వస్తారు. నైనా భయంగా ఆయన దగ్గరికి వెళ్ళి మా నాన్నకి ఎలా ఉంది డాక్టర్ అని అడుగుతుంది. ఇప్పుడు పర్వాలేదు, బట్ ఆయన దేనికో బాధపడుతున్నారు, అదే ఆయనకి ఎఫెక్ట్ అయింది. ఆయన గనక అదే బాధలో ఉంటే ఆయనకి స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంది అంటారు డాక్టర్. ఇప్పుడు ఏమీ అవ్వలేదు కదా డాక్టర్ అని అడుగుతుంది నైనా కంగారుగా. నో మేడం, ఇప్పుడు ఓకే, బట్ చాలా వీక్గా ఉన్నారు. ఇంజెక్షన్ చేస్తాను, కొంచెం సేపటికి మెలకు వస్తుంది, అండ్ ఈ మెడిసిన్ వాడండి అని చెప్పి ఆయన వెళ్ళిపోతారు. నైనా ఆ ప్రిస్క్రిప్షన్ని డ్రైవర్కి ఇచ్చి మెడిసిన్స్ తీసుకురమ్మని చెప్పి తన రూమ్లోకి వెళ్తుంది. బెడ్ మీద ఉన్న తన తండ్రిని చూసి కన్నీళ్లు పెట్టుకుంటుంది. జాన్, అసలు ఏమైంది ఆయనకి అని అడుగుతాడు చందు. ఏం కాలేదు, జస్ట్ యాక్టింగ్ అని అంటాడు జాన్ చిన్నగా నవ్వుతూ. వాట్, అసలు విషయం చెప్పు, ఎందుకు ఇలా సగం సగం చెప్తావు అంటాడు చందు అసహనంగా. కూల్ బాస్, చెప్తా కానీ ఇక్కడ కాదు, పద అలా బయటికి వెళ్ది మాట్లాడుకుందాం అంటాడు జాన్. ఇద్దరు కలిసి ముందున్న గార్డెన్లోకి వెళ్తారు. ఇప్పుడు చెప్పు బాస్, అసలు విషయం ఏంటి అంటాడు చందు. అసలు ఇదంతా మేమందరం కలిసి ఆడుతున్న నాటకం అంటాడు జాన్. వాట్, అసలు ఏమైందో క్లియర్గా చెప్పు అంటాడు చందు. ఏంటి బాబు నీకు ఈ కంగారు, చెప్తాను కదా ఉండు అంటాడు జాన్. చెప్పు అంటాడు చందు. నేను వచ్చిన వెంటనే ప్రణయ్ని కలిశాను, అప్పుడు అసలు ఏమైందో అని మొత్తం చెప్తాడు. కానీ
మనం ఇప్పుడు ఏం చెప్పినా తను వినే స్థితిలో లేదు. అందుకే నేను ప్రణయ్కి ఒక ప్లాన్ చేస్తాం. నేను నైనాకి సపోర్ట్గా ఉన్నట్టు యాక్ట్ చేసి అసలు ఆమె ప్లాన్స్ తెలుసుకోవాలి. ఆ ప్రాసెస్లోనే మేము నైనా వాళ్ళ ఫాదర్ని కలిసాం. నాకు తనంటే ఇష్టమని, కానీ తన ప్రణయ్ని కావాలనుకుంటుందని చెప్పాను. కానీ ఆయన నమ్మలేదు. అప్పుడే తను చేసినవన్నీ వివరంగా చెప్పాం. ఫస్ట్ తన కూతురు ఇలా చేసిందని తెలియకని ఆయన చాలా బాధపడ్డారు. కానీ నేను నైనాని ప్రేమిస్తున్నాను కాబట్టి తనకి నాకు ఎలా అయినా పెళ్లి చేయండి, మిగిలినవి నేను చూసుకుంటానని చెప్పాను. దానికి ఆయన సరే అన్నారు. ఆ ప్రాసెస్లోనే ఈరోజు తను డివోర్స్ నోటీస్ చూపించగానే నేను అంకుల్కి మెసేజ్ చేశాను. ఆయన సరిగ్గా టైంకి యాక్షన్ స్టార్ట్ చేసి నైనాకు కాల్ చేశారు అంటాడు జాన్. వామ్మో వామ్మో, కనిపించవు కానీ చాలా ఉందే మీ దగ్గర అంటాడు చందు. హిహిహిహి, ఏదో మీ అభిమానం అంటాడు జాన్ నవ్వుతూ. అలా అయితే మీ లైన్ క్లియర్ అయిందన్నమాట అని అంటాడు చందు నవ్వుతూ. అన్నీ వేసి క్లియర్ అయ్యాయి కానీ మేడం గారు అంత ఈజీగా ఒప్పుకునే రకం కాదు కదా అంటాడు జాన్. నాన్న నాన్న అసలు మీకు ఏమైంది నాన్న, ఎందుకు ఇంతలా స్ట్రెస్ తీసుకున్నారు అని అడుగుతుంది నైనా కన్నీళ్లతో. ఏం లేదు బంగారం, ఇప్పుడు బాగానే ఉన్నాను కదా అంటారు వాళ్ళ నాన్నగారు. నో, మీరు నా దగ్గర ఏదో దాస్తున్నారు, ప్లీజ్ అదేంటో చెప్పండి. మిమ్మల్ని ఇలా చూస్తుంటే నాకు చాలా బాధగా భయంగా ఉంది నాన్న, ప్లీజ్ చెప్పండి. మీరు ఏం చేయమన్నా చేస్తాను అంటుంది నైనా ఏడుస్తూ. పెళ్లి చేసుకుంటావా తల్లి అని అడుగుతారు వాళ్ళ నాన్న. వాట్, పెళ్ళా అని షాక్ అవుతుంది నైనా. హా తల్లి, పెళ్ళే, చేసుకుంటావా అని అడుగుతారు ఆయన. ఇప్పటికిప్పుడు పెళ్ళి ఏంటి నాన్న అంటుంది నైనా ఏడుస్తూ. నేను ఇంకా ఎన్ని రోజులు ఉంటానో తెలియదు, నేను ఉండగానే నీ పెళ్ళి చూడాలని కోరికగా ఉంది అంటారు వాళ్ళ నాన్న. నాన్న ప్లీజ్ అలా మాట్లాడకండి, మీకేం కాదు అంటుంది నైనా. లేదు తల్లి, నీ పెళ్ళి చూడాలని కోరికగా ఉందిరా, నీ పిల్లలతో ఆడుకోవాలని, వాళ్ళతో నేను తాతయ్య అని పిలిపించుకోవాలని ఉందిరా అంటారాయన. నైనా మాత్రం ఏడుస్తూ ఉంటుంది. ఎలా నాన్న, నేను ఎలా మీకు మాట ఇవ్వగలను? నాకు ప్రణయ్ అంటే ఇష్టం, కానీ ఇప్పుడు నేను అతన్ని పెళ్లి చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది. అసలు అంత ఈజీగా అయ్యే పని కూడా కాదు. అసలు ఏం చేయాలో కూడా అర్థం కావటం లేదని ఆలోచిస్తూ ఉంటుంది నైనా. నైనా ఏం ఆలోచిస్తుందో అర్థమైనా చేతిని పట్టుకుంటారు. ప్లీజ్ బంగారం, కాదనిక నాన్న, ఇదే ఈ నాన్న నిన్ను అడుగుతున్న కోరిక అని అంటారు ఆయన చాలా ఎమోషనల్గా. నైనా ఆయన చేతిని గట్టిగా పట్టుకొని కళ్ళు మూసుకుంటుంది. తన కళ్ళల్లో నీళ్లు బయటకు వస్తున్నాయి. చెప్పు నైనా, చేసుకుంటావా పెళ్ళి అని అడుగుతారు ఆయన. నాన్న నాకు కొంచెం టైం కావాలి అంటుంది నైనా ఏడుస్తూ. నువ్వు ఆలస్యం చేసే కొద్దీ ఈ తండ్రి నీకు దూరం అవుతాడమ్మా అని అంటారు ఆయన బాధగా. ప్లీజ్ నాన్న అలా మాట్లాడకండి, చేసుకుంటాను, మీరు ఎవరిని చూపిస్తే వాళ్ళనే చేసుకుంటాను, అసలు మీ మాటకి ఎదురు చెప్పను అంటుంది బాధను దిగమింగుకుంటూ. అలాగైతే నీకు ఇష్టమేనా అని అంటారు ఆయన. హా నాన్న, మీ ఇష్టమే నా ఇష్టం అని చెప్పి అక్కడి నుంచి తన రూమ్లోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకుని ఏడుస్తుంది. ఎందుకు నాకే ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి? అసలు నేను కోరుకున్నది ఎందుకు ఏది నాకు దక్కదు, నేను ఆశపడడమే తప్ప అనుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. జాన్, చందు లోపలికొచ్చి ఆయన రూమ్లోకి వెళ్తారు. వీళ్ళు వెళ్ళేసరికి నైనా వాళ్ళ నాన్న కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు. అంకుల్ ప్లీజ్ అలా ఎమోషనల్ అవ్వకండి అంటాడు జాన్ ఆయన పక్కన కూర్చుంటూ. ఎలా జాన్, ఊహ తెలిసినప్పటి నుంచి కూడా నా బంగారం ఏడవడం నేను చూడలేదు, అలాంటిది ఇప్పుడు నా వల్ల ఏడుస్తుంటే చాలా బాధగా ఉంది అంటారాయన. అంకుల్, ఇప్పుడు బాధపడినా రేపు జాన్ ప్రేమలో అన్నీ మర్చిపోయి హ్యాపీగా ఉంటుంది కాబట్టి మీరు బాధపడకండి అంటాడు చందు. నేను అదే ఆశతో చూస్తున్నాను బాబు, నా కూతురు హ్యాపీగా ఉంటే నాకు అదే చాలు అంటారాయన. తప్పకుండా అంకుల్, నేను తనని బాగా చూసుకుంటాను, అలానే తను నా ప్రాణం అంకుల్, అలా చూసుకుంటాను ఇలా చూసుకుంటానని చెప్పలేను, కానీ తన కళ్ళలో నుంచి నీళ్లు రాకుండా చూసుకుంటాను అంటాడు జాన్ ఆయన చేతిని పట్టుకుని. సరే జాన్, పాపం ఏడుస్తూ వెళ్ళింది, ఒకసారి మీరు వెళ్ళి మాట్లాడండి అంటారాయన. సరే అంకుల్, మీరు రెస్ట్ తీసుకోండి అని చెప్పి నైనా రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ నాక్ చేస్తాడు. ప్లీజ్ జాన్, నాకు ఎవరితోనూ మాట్లాడాలని లేదు, వెళ్ళిపో అంటుంది నైనా ఏడుస్తూ. నైనా ప్లీజ్ ఒక్కసారి డోర్ ఓపెన్ చేయి, నీతో చాలా మాట్లాడాలి అంటాడు జాన్. నో జాన్, నా వల్ల కాదు అంటుంది నైనా వెక్కిలి పెడుతూ. నైనా ట్రై టు అండర్స్టాండ్, ఇది మన లైఫ్ మ్యాటర్ అని అంటాడు జాన్. ఆ మాట వినగానే నైనా డోర్ ఓపెన్ చేస్తుంది. చందు, జాన్ ఇద్దరు లోపలికి వస్తారు. ఆమె మొహం చూడగానే ఇద్దరికి చాలా బాధగా ఉంటుంది. జాన్ చందు వైపు చూడడంతో చందు బయటికి వెళ్ళిపోతాడు. నైనా, అంకుల్ ఇప్పుడే నాకు విషయం చెప్పారు, అండ్ ఆయన నన్ను అడిగారు నిన్ను పెళ్లి చేసుకుంటావా అని. నేను నిన్ను అడిగి చెప్తానని చెప్పి వచ్చాను అంటాడు జాన్ నైనా ఫేస్ చూస్తూ. ఆ మాటలు వినగానే నైనా షాక్ అయి జాన్ వైపే చూస్తుంది. జాన్ తనని బెడ్ మీద కూర్చోబెట్టి తన ముందు మోకాళ్ళ మీద కూర్చొని ఆమె చేతులను పట్టుకుంటాడు.
చూడు నైనా, ఇప్పుడు నువ్వు ఏం ఆలోచిస్తున్నావో నాకు తెలియదు, కానీ ఒక్క విషయం మాత్రం నేను నీకు చెప్పాలి. నేను నిన్ను ఎప్పటి నుంచో ప్రేమిస్తున్నాను. నిజానికి ఇది మన కాలేజ్ టైంలోనే చెప్పాలి, కానీ అప్పుడు నువ్వు ప్రణయ్ని లవ్ చేస్తున్నావు కాబట్టి నేను డ్రాప్ అయ్యాను. నువ్వు ప్రణయ్కి క్లోజ్గా ఉండడం చూసి నేను ఇక్కడ ఉండలేక ఇక్కడి నుంచి చదువుల పేరు చెప్పి అందరికీ దూరం అయ్యాను. కానీ నువ్వు మొన్న ఫోన్ చేయగానే చాలా హ్యాపీగా అనిపించింది. కానీ నువ్వు చెప్పిన విషయం విని బాధ కూడా వచ్చింది. నా ప్రేమ ఎలానూ గెలవలేదు, కనీసం నీ ప్రేమైనా గెలవాలని ఇన్ని రోజులు నీకు హెల్ప్ చేయడానికి ఒప్పుకున్నాను. కానీ ఈరోజు మీ డాడ్ పొజిషన్ చూశాక ఆయన నన్ను అడిగిన కోరిక కాదు అనలేకపోతున్నాను. ఇందులో ఫోర్స్ ఏమీ లేదురా, జస్ట్ నా ఫీలింగ్స్ నేను చెప్పాను. నీకు ఇష్టమైతే ఓకే చెప్పు, లేకపోతే నో చెప్పు. ఆర్ నీకు ఇంకా ప్రణయే కావాలంటే చెప్పు, నేను వెళ్ళి ఎలాగో కన్విన్స్ చేస్తాను. అంతేకాని నువ్వు ఇలా ఏడుస్తూ ఉండకరా, నాకు చాలా బాధగా ఉంది అని అంటాడు జాన్ నైనా కళ్ళను తుడుస్తూ. అంతా విని నైనా సైలెంట్గా ఉండిపోతుంది. ఆమెకు అసలు ఏం అర్థం కావడం లేదు. ఒక పక్కన ప్రణయ్ మీద తనకున్న ప్రేమ, ఇంకో పక్కన వాళ్ళ నాన్న చెప్పిన పెళ్లి ప్రపోజల్, ఇంకో పక్కన జాన్ ప్రేమ. వీటిని ఎలా అర్థం చేసుకోవాలో అర్థం కాక ఆలోచిస్తూనే ఉండిపోయింది. నైనా, ఇది నీ లైఫ్, జస్ట్ థింక్ అబౌట్ ఇట్. అండ్ నేను ఏదో అవకాశం వచ్చిందని నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పడం లేదు. ఐ రియల్లీ లవ్ యూ అంటాడు జాన్. నైనా జాన్ తనతో ఎలా ఉండేవాడో అది అనేది గుర్తు చేసుకుంటూ ఉంటుంది. సరే, నువ్వు ఆలోచించుకో, నేను వెళ్తున్నాను అని చెప్పి బయటికి వెళ్ళి చందుతో కలిసి వెళ్ళిపోతాడు. జాన్ వెళ్ళాక అసలు వాళ్ళ పరిచయం దగ్గర నుంచి అన్ని విషయాలు తలుచుకుంటూ అతని ప్రేమని ఫీల్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది. అలానే ఆలోచిస్తూ మెల్లగా నిద్రలోకి జారుకుంటుంది. మరి తర్వాయి భాగంలో ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.